అనే పదంలో అనేక రకాల యాసలు ఉన్నాయి. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ముందు మనం తెలుగు మాట్లాడుతున్న వాళ్ళకి లేదంటే తెలుగులోనే మాట్లాడుతున్న మన మిత్రులకి మనం ఏమాత్రం గౌరవం ఇస్తున్నాం అనేది నాకు పెద్ద ప్రశ్నగా అనిపిస్తూ ఉంటుంది. తెలుగు మాట్లాడట్లేదు అని అనుకోవడండి, తెలుగు మాట్లాడుతుంటే మనం వాళ్ళని ఏమాత్రం గౌరవిస్తూ ఉన్నాం. ఇవాళ మనం మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలను ప్రతి ఏడాది చెప్పుకుంటాం. మాతృభాష గురించి చాలా చక్కగా పాడింది కదా, మా తెలుగు తల్లికి ఇలా చక్కని పాటలు పాడుకుంటాం. కానీ ఒక తెలుగు వాళ్ళ నుండి ఇంకొక తెలుగు మాట్లాడుతున్న వ్యక్తి ఎందుకు తప్పుగా చూస్తున్నాము? ఈ భాష వివక్ష లక్షణాలు మన మూలాల్లో ఎదుర్కొన్నాయి అనేది నాకు ప్రధానమైన చింత. ఎక్కడెక్కడ మనకు తెలుగు వ్యాసకు సంబంధించి చిన్నచూపుంది అని మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే మేము మాట్లాడేది ఎదుటివాడికి అర్థం కావాలి, ఎదుటివాడు మాట్లాడేది మనకి అర్థం కావాలి. అదే కమ్యూనికేషన్ అంటే. ఇప్పుడు మీకు రాని భాషలో నేను మాట్లాడితే అదంతా వృధా సమయం, కమ్యూనికేషన్ జరిగినట్టు కాదు. కాబట్టి మాకు ఉర్దూని రాజభాషగా ఉంచండి, బంగాళా కూడా మాకు రాజభాష చేయండి, ఉత్తర ప్రత్యుత్తరాలకు అనుకూలంగా ఉంటుంది అని బంగ్లా మూవ్మెంట్ స్టార్ట్ అయింది, బంగ్లా లాంగ్వేజ్ మూవ్మెంట్. అప్పుడు ఓఎస్ కాలంలో 1952 సంవత్సరంలో చాలా మంది చనిపోయారు ఫిబ్రవరి 27వ తారీఖున. కాబట్టి ఆ తర్వాత ఆ బంగ్లాని రాజభాషగా గుర్తించడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకుని యునెస్కో వాళ్ళు 1999వ సంవత్సరంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరపాలి. ఎందుకంటే ఏ భాష ఎక్కువ కాదు, ఏ భాష తక్కువ కాదు. చిరునవ్వులు సిరులు దొరలించు మా